పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పర్యటించారు. మాచవరం మండలం కొత్త గణేశునిపాడులో ఇంటింటికి రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ 2019-24 మధ్య వైసీపీ చేతకాని పాలనలో అధోగతి పాలైందని, అసలు వ్యవసాయ రంగం ఉందా లేదా అనేలా చేశారని మండిపడ్డారు. దేశానికి రైతే వెన్నెముక, అలాంటి వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని, అన్నదాతల మరణాలు ఏ విధంగా ఉన్నాయో అందరం చూశామన్నారు. ఎరపతినేని ఇల్లు కట్టుకోవడానికి పునాది ఎంత గట్టిగా ఉంటుందో అలాగే రాష్ట్ర నిర్మాణానికి వ్యవసాయం, రైతులు కూడా పునాది అన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నది చంద్రబాబు ఉద్దేశమని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్యే. తెలంగాణలోని హనుమకొండ జిల్లాలో ఓ గ్రామంలో రైతులు లాభసాటి వ్యవసాయం చేస్తున్నారని, త్వరలోనే 100 మంది రైతులను అక్కడికి తీసుకెళ్లి మెలకలు నేర్పిస్తామన్నారు ఎరపతినేని. వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1924 మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక చేతగాని పరిపాలనలో అసలు వ్యవసాయ రంగం ఉందా లేదా అనే దిశగా కూడా ఆ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. దేశానికి రైతు వెన్నెముక, రైతు లేనిది రాజ్యం లేదని చెప్పుకునే పరిస్థితిలో ఆ ప్రభుత్వం ఈ రంగాన్ని, రైతన్నలని నిర్వీర్యం చేస్తే అన్నదాతల మరణాలు ఏ విధంగా జరిగినాయి కూడా మనం చూసాం. సో ఇక్కడ విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడుల సదస్సు మనం ఒకసారి మనం చూస్తే 14 లక్షల కోట్ల రూపాయలు ఒక వ్యక్తిపై ఉన్న నమ్మకం, ఒక ప్రభుత్వం మీద నమ్మకం దేశ విదేశాల నుంచి వచ్చి మన పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వడానికి ఈ భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా మన రాష్ట్రంలో ఈ మధ్యన మనం చేస్తున్నాం. ఇంకా రోజు పెట్టుబడులు వస్తూనే ఉన్నాయి. అంటే చదువుకున్న మన పిల్లలు విదేశాలకు కానీ ఇతర రాష్ట్రాలకు కానీ ఉద్యోగాలకు వెళ్లకుండా మన రాష్ట్రంలోనే ఉద్యోగ కల్పన 20 లక్షల మందికి ఇవ్వాలనేది నారా లోకేష్ గారి ధ్యేయం. అది మనకి సక్సెస్ అయింది. ఇక్కడ ఈ ప్రోగ్రాం చూస్తే ఇది మనకి ఒక ఇల్లు కట్టుకోవడానికి పునాది ఎంత బలంగా ఉంటుందో, మన రాష్ట్ర నిర్మాణానికి వ్యవసాయ రంగం ఒక పునాది లాంటిది, రైతులు ఒక పునాది లాంటి వాళ్ళు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన పిల్లలు చదువుకొని పై స్థాయిలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలంటే ముందు ఆ తల్లిదండ్రులు ఆ వ్యవసాయం బాగా చేసుకొని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకొని దాంట్లో మిగిలిన డబ్బులతోని పిల్లల్ని మంచి చదువులు చదివించుకుంటేనే ఆ పిల్లలు పై స్థాయికి వెళ్తారు. సో అందుకని చిన్న వ్యాపారులైనా వ్యవసాయదారులైనా వాళ్ళ ఆదాయాన్ని పెంచుకొని పిల్లల్ని బాగా చదువుకునే దాంట్లో ముందుంటారనే ఉద్దేశంతో వ్యవసాయాన్ని లాభసాటి వ్యవసాయంగా మార్చాలన్నది చంద్రబాబు నాయుడు గారి ఈ ప్రభుత్వం ఉద్దేశం. సో అందుకని రైతన్న మీకోసం కార్యక్రమం ఈరోజు జనరల్గా మనందరం కూడా ఏం చేస్తామంటే ఒక మిర్చినో లేకపోతే పత్తో లేకపోతే ప్యాడీనో ఈ పంటలు వేస్తూ ఉంటాం. కానీ ప్రకృతి మన మీద కన్నెర చేసినప్పుడు వర్షాలు ఎక్కువైనప్పుడు ఈ మధ్య ఎక్కువ